చేసుకుంటూ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ నేను అమితంగా ఆరాధించే వ్యక్తుల్లో, అమితంగా అభిమానించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. నాకు అంత ఇష్టం. మా ఇద్దరి అనుబంధం, మా ఇద్దరి స్నేహం ఇవాళ కూడా కాదు. ఆయన ఒంగోలులో కలెక్టర్గా పనిచేస్తుండగా అక్కడ నేను జర్నలిస్ట్గా పనిచేస్తుండేవాడిని. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం. అందుకే ఆయన అప్పుడు కూడా మనసు బాగున్నప్పుడు ఫోన్ చేసి ఏబిఎస్ ఒకసారి వస్తామని చెప్పని కాసేపు కూర్చోబెట్టి నవ్వించుకుని పంపించేవాడు ఆయన. మేమిద్దరం కలిసి అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము, అభిరుచి అనే పేరుతో. జయప్రకాష్ గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా. అప్పట్లో జయప్రకాష్ గారు ఆయన ఆలోచనలో వింటున్న భయం వేసేది. నేను ఎక్కువ కాలం ఈ ఉద్యోగంలో ఉండడం ఎప్పుడో ఉద్యోగానికి బకెట్ తన్నేస్తాను డెఫినెట్గా అని చెప్పాను. ఒకరోజు ఈ వార్త విని ఆశ్చర్యపడ్డాను. ఎందుకు చేశారు సార్ ఈ పని అని చెప్పి అడిగాను. ఆయన ఉద్దేశం చెప్పారు, మీరు షాడో ఫైట్ చేస్తున్నారో ఆలోచించండి సార్, ఎవరి మీద మీరు ఫైట్ చేస్తుందని చెప్పాను. ఇవాళ అది షాడో ఫైట్ కావచ్చు, కొంతకాలం పోయిన తర్వాత ఉద్యమ స్వరూపం అర్థమవుతుంది. ఆ రోజు ఒక్క జయప్రకాష్ నారాయణ కాదు, దేశం మొత్తం మీద కోట్లాది మంది జయప్రకాష్ నారాయణ పుట్టుకొస్తారు. అప్పుడు ఈ ఉద్యమం నిజస్వరూపం బయటపడుతుంది. ఈ ఉద్యమం ఎందుకోసం ఉపయోగించిందో అందరికీ అర్థమవుతుంది. ఈ ఉద్యమ సాధన తప్పనిసరిగా లభిస్తుందని చెప్పని ఆయన చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పేదాన్ని నేను పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. ఇవాళ అనిపిస్తోంది సంకల్ప బలం అనేది ఎంత గొప్పదో నిలువెత్తు నిర్వచనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ. ఒక ఆశయం కోసం ఉద్యమం